ఊరే కట్టాదులు ఎక్కడ రాస్తున్నాడటరా? ఏమోరా, నేను అదే చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ రాయితున్నారులా ఉంది. ఏం పేరు రాయాలండి? సానా నోకరాజ్ అండి. సారా నౌకరాజా? ఈ అమ్మాయి తరపున అబ్బాయి తరపున అండి? మీరు ఎవరి తరపు అండి? అమ్మాయి తరపునే. అయితే అమ్మాయి తరపున అండి. సరే, సానా శివ 500 రాయండి. సానా శివ. సన్నా బాబురావు. బాబు నువ్వు అమ్మాయి తరపున అబ్బాయి తరపున? మీరు ఎవరి తరపున? అబ్బాయి తరపున. అయితే అబ్బాయి తరపున. సరే 500 రాయండి. 500? ఆ, ఏం పేరు రాయాలి? సానా సాంబ. చాలా హుషారుగా ఉన్నారు. అయిపోయిందండి. ఇంతకీ ఎవరి తాలకండి ఇతను? మీకు నేను తెలిసండి? కూడా చూడలేదండి, కానీ ఇద్దరు తరపున రాస్తున్నాడండి. చదివింపు రాస్తారండి? అదే అర్థం కావట్లేదు. రాస్తాను. మీరు అమ్మాయి తరపున అబ్బాయి తరపున? ముందు మీరు ఎవరికి రాస్తున్నారో చెప్పండి. ఎవరికి రాయాలో మీరు చెప్పండి. మీ మాటల్లో ఏదో తేడా కొడుతుంది. అలా అంటారేటి? ఇప్పుడు అన్ని మోసాలే కదా. ఇంతమంది ఉండగా ఎలా మోసం చేస్తానండి మిమ్మల్ని నేను? అంతేనంటారా? సరే రాయండి. ఏం పేరు రాయాలండి? బొజ్జా విష్ణు సన్నాప్ నాగేంద్రుడు. సరే రాయిస్తానండి. అలాగే అండి. ఏమండి అతను ఎవరు తెచ్చా మీకు? నాకు అదే డౌట్. మీరు రాయించారా నేను రాయించేశాను. అమ్మాయి తరపు అబ్బాయి తరపు ర్యాంక్ ఎత్తున్నాడండి. రే కట్టాలి ఇక్కడ రాస్తున్నారా? జరుగుంటే చచ్చిపోతుంటా.